తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దాదాపు 5,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన అక్విడక్టు 2018లో వచ్చిన వరదలకు కూలిపోయింది. కూలిన అక్విడక్ట్ను పునర్నిర్మించాలని గత వైసీపీ ప్రభుత్వాన్ని వేడుకున్నా ఫలితం లేదు. 8 ఏళ్లుగా సాగునీరు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వమైన తమ ఇబ్బందులను పరిష్కరించి సాగునీటి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు ఏలూరు జిల్లా రైతులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వెంకటరామానుజాపురం, తిరుమలాపురం గ్రామాల మధ్య ఎర్రకాలువ నీళ్లను తిరుమలాపురం, తామర చెరువు, వెంకటేశ్వర చెరువులకు మళ్లించి సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందించేలా బైనేరు వాగుపై అక్విడక్ట్ను నిర్మించారు. అక్విడక్ట్ నుంచి వచ్చిన నీళ్లతో రైతులు పంటల సాగు చేసేవారు. అయితే 2018 ఆగస్టులో వచ్చిన వరదలకు బైనేరు వాగు ఉధృతికి అక్విడక్ట్ కూలిపోయింది. అప్పట్నుంచి రైతులకు సాగునీరు అందట్లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మరమ్మతులు చేయాలని కోరినా పట్టించుకోలేదు. పొలాలకు నీరు అందకపోగా అడ్డంగా పడి ఉన్న వ్యర్థాలతో వరదల సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి ప్రమాదకరంగా మారుతోంది. పొలాలు కోతకు గురవుతున్నాయి. అక్విడక్టుకు అనుసంధానంగా సుమారు 5 కిలోమీటర్ల మేర తవ్విన కాలువలు పూడిపోయాయి. పిచ్చి మొక్కలు పెరిగి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైన అక్విడక్ట్ను పునర్నిర్మించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇది 2018లో ఆగస్టులో ఎర్రకాల ఉధృతి వలన పడిపోయిందండి. ఇది సుమారు అప్పట్లో 2.5 కోట్లు పెట్టి కట్టారండి. అక్విడేట్ కట్టారు బైనేరు మీద. అయితే ఈ అక్విడేట్ సంబంధించి చిన్న రిటర్నింగ్ వాళ్ళు కట్టపోవడం వల్ల ఈ నష్టం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఎంతమందికి ఎన్నిసార్లు అన్వయించుకున్నా సరే ఎవరో పట్టించుకోలేదు. దయచేసి ఈ ఒక్క అక్విడేట్ నీళ్ళు వస్తే సుమారు 4,000 ఎకరాలు 1,500 మంది రైతులు అందరూ సస్యామలు అవుద్ది. ఇప్పుడు ఒక పంట పండితే నమ్మకం కూడా లేదండి దీనివలన, ఈ పడిపోవటం వలన. ఇప్పుడు పైనుంచి వచ్చే ఆధారం కూడా లేదు, వర్షాధారం తప్ప రెండోది లేదు. కట్టిన తర్వాత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 1 సంవత్సరం మాత్రం వాటర్ వచ్చిందండి. తర్వాత కెనాల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సుమారు ఈ 2018 ఆగస్టులో వచ్చిన వరదలకి ఈ అక్వాగేట్ పడిపోవడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ అక్వాగేట్ మీద 3 ఊళ్ళు అయితే ఆధారపడి ఉన్నాయి. తిరుమలాపురం, కేతవరం, పెంగళగూడెం కూడా ఆధారపడి ఉన్నాయండి. అప్పటి నుంచి కూడా జీవనాన్ని కోల్పోయారండి. ఈ అక్వాగేట్కి ఎన్నిసార్లు మేము చెప్పుకున్నా పట్టించుకున్న నాదులు లేరండి. ఒక 2 సంవత్సరాలు ఇది ప్రయాణించింది. ఆ 2 సంవత్సరాలు 3 పూలు 6 కాయల కింద పండింది పంట. ఆ తర్వాత 8 సంవత్సరాల నుంచి తిరుమలాపురంలో అసలు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక పంట పండితే రెండో పంట పండట్లేదు, రెండో పంట పండితే పండట్లేదు. సరే కదా అని ఇది ఇలా ఉంది. ఏదైనా ఆవులు వచ్చినా, గేదెలు వచ్చినా వాటి మీద పడి ప్రమాదం జరగబోతుంది. మనుషులు వచ్చినా ఇరుగు పడిపోతుంది. ఇప్పుడు గాలి వచ్చినా కొంచెం మళ్ళీ వరద వస్తుంది, ఇదంతా మళ్ళీ దాని మీద పడే అవకాశం ఉంది. మనుషుల ప్రాణాలు కూడా ప్రమాదకరంగా ఉంది. ఇటు పక్కకి రావాలంటేనే చాలా భయంకరంగా భయపడుతున్నారు. పక్క రైతునండి, నా పేరు వెంకన్నండి, మాదాసి వెంకన్నండి. మేము పక్క రైతునండి. అయితే ఇది పడిపోయిన వల్ల మాకు పంటలు అన్నీ నష్టపోయి, నీళ్ళు వస్తే పంటలు పండుతాయండి, లేకపోతే నీళ్ళు లేకపోతే పంటలు లేవండి. ఇప్పుడు చెరువు కింద బోడని 5,000 ఎకరం దాకా ఎండిపోయి ఉందండి. ఉడుపులో ఆగిపోయినాయి, నార్మల్ కూడా చచ్చిపోతున్నాయండి. పంటలు మొత్తం అన్ని పోయినాయండి. కూలిపోయిన అక్విడక్ట్ను పునర్నిర్మాణం చేయాలంటూ కూడా రైతులు గత ప్రభుత్వాన్ని కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కూలిపోయిన అక్విడక్ట్ను పునర్నిర్మాణం చేయాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా.